మరి మరి సభకు చెప్తే బాగుంటుందని చెప్పి మేము మనం భావిస్తా ఉన్నాం అధ్యక్ష. రాష్ట్రం అప్పులకు కుప్పగా మారిందని తెలిసి కాంగ్రెస్ అల్వికాన్ని హామీలు ఇవ్వడం ఖచ్చితంగా ఇది ఒక మోసం అవుతుంది అధ్యక్ష. మరి ఇది ఉద్దేశపూర్వకంగా ఇది కుట్రపూరితమైన సామాన్యులను నమ్మించి గొంతుకోయడమే. ఇది ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో హర్షించరు. మరి ఖచ్చితంగా తెలిసి చేసినటువంటి హామీలుగానే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే భద్రాచలం ఖమ్మం జిల్లా భద్రాచలం అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో ఫిబ్రవరి 15, 2023లో ఆ రోజు మరి ముఖ్యమంత్రి గారితో సహా ఉన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు కూడా ఆ రోజు ఇచ్చినటువంటి మరి ఆరోపణలో భాగంగానే మరి ఈ రాష్ట్రం ఆ రోజు 5,50,000 కోట్ల అప్పులు ఉందని మీరు ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి స్పష్టంగా మీకు ఆర్థిక పరిస్థితి తెలిసే మీరు హామీలు ఇచ్చిన సంగతి మరి తెలుస్తూ ఉన్నదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మీరు ఇన్ని హామీలు ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారని ఇటీవల ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించినటువంటి కాంక్లేవ్లో జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే అధ్యక్ష, ఎన్నికల రేసులో గెలిచేందుకు ఇచ్చామన్నారు అధ్యక్ష. ఎన్నికల రేసులో దిగాక వెనుకబడకుండా ఉండాలంటే పరిగెత్తాల్సిందే. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అనే స్లోగన్ తెలుసు కదా, ఇది అలాగే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం ఇచ్చారంటే వారికి తెలిసి కేవలం రేసులో గెలవడానికి మాత్రమే నేను హామీలు ఇచ్చానని వారు చెప్పడం అంటే ఇది చాలా స్పష్టంగా తెలిసి మరి వారు ఇచ్చినటువంటి హామీ ఇది తెలిసి ప్రజల్ని మోసం చేసినట్టు కాదని చెప్పి నేను మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అందుకోసం మొత్తం క్యాబినెట్ మీదనే చీటింగ్ కేసు పెట్టాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. క్యాబినెట్ మొత్తం తెలిసి సార్ ఒక విషయం సార్, హామీలు మేనిఫెస్టో ప్రజాస్వామిక ఎన్నికల్లో ఇదంతా భాగం అధ్యక్ష. నేనేమంటాను, నేను అంత దూరం పోను. బీజేపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో 2 కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తాను. ఏం కేసు పెట్టాలి అధ్యక్ష? ఏం కేసు పెట్టాలి? వాళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టాలా? ప్రతి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఏం కేసు పెట్టాలి అధ్యక్ష? ఏం కేసు పెట్టాలా? రైతులకు మేలు చేస్తామన్నారు. ఏ మేలు కూడా ఇవ్వాలి. ఏం కేసు పెడతారు అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలకు సంబంధించిన హామీలో భాగంగా చిత్తశుద్ధిని చూస్తారు అధ్యక్ష ప్రజానికం. మేము హామీలు ఇచ్చాం, మాకున్న పరిధిలో మాకున్న వనరులతో ఎంతవరకు చేయాలో అంతవరకు మా వరకు ప్రయత్నం చేస్తూ మేము ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ప్రయత్న భాగంలో ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, హామీల గురించి మాట్లాడుతున్నప్పుడు బీజేపీ వారు ప్రత్యేకంగా 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి భారతదేశానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నారు. మరి మీకు పడ్డాయేమో సార్, వాళ్ళకన్నా పడితే మేము సంతోషం. మహేశ్వర్ రెడ్డి గారు అకౌంట్లో 15 లక్షలు వారు మోడీ గారు పంపిస్తే సంతోషం. ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? కేసులు పెట్టాలంటే మీ అందరి పైన ఫస్ట్ కేసులు పెట్టాలి. మహేశ్వర్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి ప్లీజ్. సార్ జస్ట్ స్టార్ట్ చేసిన సార్ 5 నిమిషాలు అయింది సార్. నాకు 45 మినిట్స్ సార్, ఎక్కువ టైం తీసుకోండి సార్. ఎక్కువ టైం తీసుకోండి సార్, 5 మినిట్స్ అయింది సార్. గౌరవ మంత్రి గారు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు సార్. వారికి మంత్రిగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ మేము 15 లక్షలు ప్రతి అకౌంట్లో వేస్తామనే ఒక మేనిఫెస్టోను వారు చూపిస్తే వారు ఏ శిక్షకైనా మేము రెడీ అధ్యక్ష. మేము మీలాగా మేనిఫెస్టో రాయాలి అధ్యక్ష. నువ్వు మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల్ని తప్పుదో పట్టించడం మొదటి కేసు శ్రీధర్ బాబు మీద పెట్టాలని 2 కోట్ల మంది మన నిరుద్యోగ యువతకి ప్రతి సంవత్సరం ఉద్యోగాలు ఇస్తా అన్నారా లేదా, ఆ హామీలో ఉందో లేదా, మేనిఫెస్టోలో ఉందో లేదా చూడమన్నాడు సార్. అధ్యక్ష, ఈ దేశంలో అత్యధికంగా ఏ ప్రభుత్వం చేయనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కాబట్టే భారతీయ జనతా పార్టీని 3వ అధికారంలో ప్రజలు తెచ్చుకున్నారు అధ్యక్ష. మేము ఎప్పుడు తప్పుడు హామీలు చెయ్యం అధ్యక్ష. మేము హామీ ఇస్తే గ్యారంటీ అంటే మోడీగా గ్యారంటీ అధ్యక్ష. ఒక్కసారి గ్యారంటీ మేము చెప్పినామంటే, మాట ఇచ్చినామంటే, మోడీ గారు మాట ఇస్తే తప్పనటువంటి మనిషిగా దేశ ప్రజలు 3వసారి గెలిపించుకున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీలాగా ఈరోజు మేనిఫెస్టోలో రాసుకొని మీరు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది మీరు కాబట్టి ఈరోజు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.
అభయహస్తంలో 6 గ్యారెంటీల కార్డుతో అధికారంలోకి వచ్చి హామీలు ఎగవేతకు చట్టబద్ధత కల్పిస్తారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష.